ఈసారి 2 హౌసులు. నో, నో, నో. 2 బెడ్‌రూమ్‌లు. అక్కడ ఉన్న 2 బెడ్‌రూమ్‌లు ఒకటి లోపల పెట్టారు. ఇంకోటి బయట పెట్టి దొబ్బించుకున్నారు స్విమ్మింగ్ పూల్ దగ్గర. దాన్ని మీరు 2 హౌసులంటే నో సార్. నేను యాక్సెప్ట్ చేయనది. ఇవి 2 బెడ్‌రూమ్‌లే. ఔట్ సైడ్ బెడ్‌రూమ్ అనుకోండి. అది లోపల ఇండోర్ బెడ్‌రూమ్, ఇది అవుట్‌డోర్ బెడ్‌రూమ్ అనుకోండి. దీన్ని 2 హౌసులు అనకండి సార్. అది కరెక్ట్ కాదు. బట్ ఓవరాల్‌గా గ్రాండ్ లాంచ్ నాకైతే నచ్చింది. లాస్ట్ ఇయర్ గ్రాండ్ లాంచ్ నీరసం వచ్చేసింది. ఇది గమనించారా? చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా 2:30 గంటలు లేపేశారు. అనిపించింది. లాస్ట్ టైం 14 మెంబర్స్‌కి 3 అవర్సో, 3.5 అవర్స్ అబ్బాయి అసలు. మీకెలా అనిపించింది గ్రాండ్ లాంచ్? బాగుందా? బోరింగ్‌గా ఉందా? యావరేజ్‌గా ఉందా? ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించిందా? లైక్ చేయండి. లైక్ చాలా ఇంపార్టెంట్ మనకి సీజన్లో. ముందుగా లైక్ చేస్తే ఎక్కువ రికమెండేషన్ వెళ్తుంది. కుదిరితే హైప్ చేయండి. బట్ మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. కంటెస్టెంట్ల పైన మీ స్పందన, కామనర్ల పైన మీ స్పందన, సెలబ్రిటీల పైన మీ స్పందన, షో పైన మీ స్పందన, ఆ 2 హౌసుల పైన మీ స్పందన, ఆ డ్రామా, ఆ బాక్స్ మీద తెలవా డ్రామా పర్ఫామ్ చేశారా? ఏది నాగార్జున గారు, బర్నయ్య గారు కాసేపు ఏమో ఆయన బాక్స్ అంటారు, ఓపెన్ అంటారు, ఆయన చేయను అంటాడు, మళ్ళీ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేయలేనట్టు అంటారు, మదర్ సెంటిమెంట్ అంటారు. వావ్ వావ్ వాట్ ఎ పర్ఫార్మెన్స్. కృష్ణుడు అన్నారు, అర్జునుడు అన్నారు, రణరంగం అన్నారు. మరి అక్కడేమో మీరు ఈజీగా ఒప్పించుకుంటున్నారు. మా కొన్ని ఫ్లిప్ అయ్యే. బట్ ఓవరాల్గా లాంచ్ అయితే బాగుంది. కొన్ని కంప్లైంట్స్ అయితే నాకు ఉన్నాయి. ఆ బాక్స్ కంప్లైంట్ ఒకటి ఉంది. అలాగే కామనర్ సెలక్షన్లో నాకు కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. ఓట్ల ద్వారా కొంతమంది వచ్చారన్నారు, దాని మీద కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. అగ్ని పరీక్ష షో చూసిన వాళ్ళు నేను చెప్పింది అర్థమవుతుంది. ఇప్పుడు టీవీ వ్యూవర్స్కి అర్థం కాదు, బట్ వివరంగా చెప్తాను. ల్యాగ్ ఉండదు, రన్నింగ్ కామెంటరీ ఉండదు, తెలుసు కదా మన ఛానల్ గురించి. ఎమోషన్తో వెళ్ళిపోదాం, హై లెవెల్ పాయింట్స్ పెట్టుకొని. సో జ్యూరీ మెంబర్ సెలక్షన్ మీద కొన్ని కంప్లైంట్లు, ఓటింగ్ మీద చిన్న కంప్లైంట్లు, అసలు కంటెస్టెంట్లు ఎలా ఉన్నారు, హౌస్ ఎలా ఉంది, లైట్గా మాట్లాడుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ 10:20కి మీరు ఆవేశపడతారేమో లైవ్ ఏం స్టార్ట్ అవ్వలేదని. 10:20కి లైవ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ సెర్చ్ చేయండి బిగ్ బాస్ సీజన్ 9 అని, అప్పుడు వస్తుంది. అంతలో మన రివ్యూ కూడా వచ్చేస్తుంది. చూద్దాం ఏవో చిన్న హడావులు జరిగాయంట. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఫస్ట్ థింగ్ అప్రిషియేట్ చేయాల్సింది, అప్రిషియేట్ కాదు, ఏంది మనిషి ఇలా ఉన్నాడంటే ఇది పాజిటివే. నాగార్జున గారు ఆయన స్వాగ్ కానీ 64, 65 సబ్జెక్ట్ ద కరెక్షన్. ఈ వయసులో ఈయన ఇలా ఉండడం అనేది అది ఏ జనరేటెడ్ కాదు కదా. చాలా ఆ స్వాగ్ కానీ, ఆ మనిషి లుక్స్ కానీ, ప్రెజెన్స్ కానీ, ఆరా కానీ నాకు బాగా అనిపించింది. నేనేం గ్యాస్ కొట్టట్లేదు. ఆ ఏజ్కి అబ్బో మంచి సోనియా సాంగ్తో వచ్చారు, బాగుంది. అండ్ హౌస్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోతా. హౌస్ చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. నాకు టిల్ నౌ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు, అంటే సీజన్ 9 కలిపితే ఇదే ది బెస్ట్ హౌస్ అనిపించింది. ఆ కలర్ కాంబినేషన్స్ కానీ, ఆ కలర్ గ్రేడియంట్స్ కానీ నాకు బాగా అనిపించాయి. మీకేమనిపించిందో చెప్పండి. ఇంకా హౌస్ గురించి, హౌస్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు మనం వెయ్యం. మీకేమనిపించిందో చెప్పండి. ఓవరాల్గా 9 మంది, మనం రోజు చెప్తున్నాం కదా డప్పు కొడుతూ, 9 మంది సెలబ్రిటీసు, 6 కామనర్లు. నిన్న కొంచెం హడావుడి అయింది 5 కామనర్లని, బట్ లాస్ట్లో తెలిసింది. ఇందాకే వీడియో చేశాను కదా 6 కామనర్లని. నాకు తెలుసు మీకు డిమాండ్ పవన్ మీద కంప్లైంట్ కూడా ఉంటుంది, బట్ దాని రీజనింగ్ కూడా చెప్తా నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారం. సో 1 by 1 అసలు ఏం చేశారు ఏంటో అనేది ఫాస్ట్గా లాగించుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ రోజు రివ్యూ ఏం చెప్తాం అదే వాళ్ళు పిలిచింది ఏవీలోవన్నీ. జస్ట్ హై లెవెల్లో నా స్పందన ఈ కంటెస్టెంట్ పైన, ఆర్ ఇంకా చెప్పాలంటే ఈ కంటెస్టెంట్ల పైన నా ఎక్స్పెక్టేషన్ ఏంటి. స్టార్టింగ్ చూడగానే పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, లేకపోతే ఏమి డెసిషన్ లేకుండా ఉన్నదా అనేది చెప్పేస్తా. మీకే అనిపించింది చెప్పండి. మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అనిపించారు? కామనర్లో ఒకరు చెప్పండి, అలాగే సెలబ్రిటీలో ఒకరు చెప్పండి. సో ఫస్ట్ నాగమామ వచ్చారు, నాగమామ హౌస్ టూర్ చూపించారు. ఆయన మొత్తం అక్కడ చూసారు, బాణాలు వేసేస్తున్నారు, ఇవన్నీ వేసేస్తున్నారు అనుకున్నారా? అవన్నీ స్క్రిప్ట్. ఆయన ఎలా వేస్తాడు బాణాలు, అవన్నీ ఎడిటింగ్ మాయమని. సో అగ్ని పరీక్ష ఏవి వేశారు, నాకు అది నచ్చలే. అగ్ని పరీక్ష ఏవి ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, మచ్ బెటర్. ఎందుకో మరి అలా కట్ చేశారు, నాకు అంత ఎక్కలే. అందులో మీరు గమనిస్తే శ్రీజాదమ్ గారిని ఎక్కువ చూపించలే. ఆమె అసలు మ్యాన్ ఆఫ్ ద సిరీస్. ఏమో వాంటెడ్గా చేశారో మరి ఏంటో తెలియదు, కానీ టీవీ ఆడియన్స్కి తెలియదు కూడా చెప్తున్నా. చాలా జరిగింది, బట్ సరిగ్గా చూపించలేదు. మీకేమనిపించింది చెప్పండి. నా ఎక్స్పెక్టేషన్లు ఓవర్గా ఉన్నాయా? ఫస్ట్ తనుజ గారు వచ్చారు. ఆమెకి తెలుగు రాకపోయినా క్యూట్గా మాట్లాడారు. ఆమెలో నాకు నచ్చింది ఏందిరా అంటే, తెలుగు రాకపోయినా ఇంగ్లీష్ పదాలు రాకుండా తెలుగులోనే ట్రై చేస్తున్నారు వితౌట్ ఎనీ ఇంగ్లీష్ వర్డ్స్. నాకు అది నచ్చింది, ఆ డెడికేషన్ నాకు నచ్చింది. అంటే మా బయో గురించి చెప్పుకున్నారు. ఆ రన్నింగ్ కామెంటరీ అయితే నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ బాగా అనిపించారు, క్యూట్గా ఉన్నారు. చూడాలి, ఎందుకు టఫ్ కాంపిటీషన్ ఇస్తారనుకుంటున్నాను. మీకు ఎవరు టఫ్గా అనిపిస్తున్నారు కామనర్లు అంటే? నాకు ఎవరు అనిపించట్లేదు. వాళ్ళకి కూడా నా గురించి తెలియదు కదా, దేకో మీరు హీరోజం అన్నట్టు ఆమె వెళ్ళారు. చూద్దాం ఏం చేస్తారో. బట్ అనే ఫస్ట్ గ్లాన్స్లో బాగా అనిపించారు. మీకేమనిపించింది చెప్పండి. సెకండ్ ఫ్లోరా సైని గారు వచ్చారు. ఆమెకు పాట వేశారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వేశారు, తర్వాత ఏవీ వేశారు. ఏవీలో తన ట్రామాకు గురైన ఇన్సిడెంట్లు, అసలు ఏం జరిగింది అవన్నీ చూపించారు.
ఓకే, ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ ఫేజ్ ఉంటుంది, ఆమె కూడా బ్యాడ్ ఫేజ్ ఉంది. మనం ఏం చేయలేం, అదే ఇదే బిగ్ బాస్ షోలో అవేమి కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు, పర్ఫార్మెన్సే తీసుకోవాలి. చూద్దాం ఆమె పర్ఫార్మెన్స్ చూడాలి. బట్ నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకురా అంటే తెలుగు రావట్లేదు ఆమెకి, చాలా ట్రై చేస్తున్నారు, కష్టం తెలుగు మాట్లాడకపోతే. ఆమె ఫస్ట్ ఆమె అర్థం కావాలి, ఆమెకు అర్థం కాకపోతే టాస్క్లు ఏం ఆడతారు, ఆమె మాట్లాడాలి, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉండాలి కదా. బట్ టూ ఎర్లీ టు జడ్జ్, బట్ ఫస్ట్ గ్లాన్స్లో నాకు అంత ఎక్కలేదు. నెక్స్ట్ నేను చెప్పేది కొంచెం హార్ష్గా ఉంటుంది మాస్క్ మీద, బట్ నిజాలు అది మా ఒపీనియన్, రాంగ్ కూడా అవ్వచ్చు, అందుకే మీ ఒపీనియన్ కూడా చెప్పమన్నా. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఫస్ట్ కామనర్ కింద ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేశారు. ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేసినట్టు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేశారు. దీని మీద నాకు కంప్లైంట్ లేదు. ఎందుకురా అంటే నేను డౌన్ ద కిందకు వచ్చినట్టు చెప్తే ఎక్కడ కంప్లైంట్ ఉందో. సో ఓటింగ్ ద్వారా పవన్ కళ్యాణ్ ఉన్నాడు మామూలు ఓటింగ్ ట్రెండ్లో ప్రకారం. సో ఫస్టే ఆయన చేశారు. ఇట్ డజన్ మీన్ ఫస్టే ఓటింగ్లో పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేశారంటే టాప్ ఓటింగ్ ఈయనకే వచ్చిందని అయితే అసలు సేమ్ బిగ్ బాస్ ఓటింగ్ లాగే. సో ఆ పవన్ కళ్యాణ్ మంచి ఎక్సైట్ అయ్యాడు, మంచి ఆ ఉత్తరాంధ్ర స్లాంగ్లో మాట్లాడుతున్నాడు, సెల్యూట్ కొట్టాడు సోల్జర్ స్టైల్లో. నీకు ఎవరు కావాలి ఉన్ని కాంబినేషన్లో అమ్మాయి కింద అంటే ప్రియ అన్నాడు. సో మనోడికి ఎలాగో తెలిసినట్టుంది ప్రియ వస్తుందని. సో ఎలా పెట్టారంటే ఇద్దరు సెలబ్రిటీలను పంపిన తర్వాత ఒక కామనర్లు పంపి వీళ్ళిద్దరికి ఒక డ్యూటీ ఇవ్వాలి, హౌస్లో డ్యూటీ. సో బాగా ఆలోచించి ఇచ్చాడు. ఇక్కడ నాకు బాగా నచ్చింది. డ్యూటీ ఏమి ఇవ్వాలంటే వాళ్ళిద్దరికి వాష్రూమ్ డ్యూటీ అనగానే కొంచెం రిలక్టెంట్గా అనిపించారు ఎవరు ఆశసైని. అది ఆ పవన్ కళ్యాణ్ క్యాప్చర్ చేసి మీరు చేయండి అన్నారు. ఎందుకంటే హౌస్లో ఏదో వారం చేయాలి కదని చెప్పి. ఆ టాస్క్ ఇవ్వగానే ఆమె ఫేస్ కొంచెం మారిపోయిందో ఏదో అయ్యింది, అది నాకు నచ్చలేదు. హౌస్కి వచ్చాక ఏ రోజైనా చెయ్యాలి, ఎనీ టైం డెస్పరేట్గా ఉండాలి. సో బాగా జడ్జ్ చేసి ఇచ్చాడు అనిపించింది పవన్ కళ్యాణ్. తర్వాత వచ్చేసరికి ఫోర్త్ ఇమాన్యుయల్ ఏవి వేశారు, హిలేరియస్గా ఉంది. తర్వాత ఆయన వచ్చి మంచి పాట పాడాడు, అమ్మాయిలా మిక్స్ చేసి, ఆ ఇమిటేషన్ కూడా బాగుంది. తర్వాత ఎవరు నీకు టఫ్ ఫైట్ ఇస్తారనుకుంటున్నావు అంటే మంచి మనోడు అగ్ని పరీక్షలు రివ్యూలు గట్టిగా చూసినట్టున్నాడు. శ్రీజ మాస్క్ మ్యాన్ అంటే టీవీ వ్యూవర్లకు అర్థం కాదనుకుంటే హరీష్ గుండె అతను. సో మాస్క్ మ్యాన్ శ్రీజ వీళ్ళు టఫ్ ఫైట్ ఇస్తారని అనిపిస్తుంది అన్నాడు. సో మంచిగా రివ్యూలు అయితే ఫాలో అయ్యాడు అట్లీస్ట్. ఫిఫ్త్ పర్సన్ సృష్టి వర్మ, ఈమె మంచి కొరియోగ్రాఫరు, బయట కూడా కాంట్రవర్సీ కూడా అయింది కదా, తమ్ముడే ప్యాకెటే. బట్ నాకు ఈమె మీద హై ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవ్వబోతున్నారు అని నాకు అనిపిస్తుంది ఆమె చూస్తుంటే. ఏమో నేను రాంగ్ కూడా అవ్వచ్చేమో ఒకవేళ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే. నాకు ఫస్ట్ గ్లాన్స్లో అయితే ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్ లాగా నాకు అనిపిస్తున్నారు. వోకల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆమె మాట్లాడే విధానము చాలా చాలా గ్రిట్ ఉంటేనే అలా మాట్లాడతారు. ఆవిడ ఆల్రెడీ చాలా ఫేస్ చేశారు కాబట్టి ఆ జడ్జిమెంట్ మీద నాకు ఎటువంటి కామెంట్స్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని. బట్ ఈమెయితే టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. మంచి మెసేజ్ చెప్పారబ్బా సోషల్ మీడియా గురించి. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పట్టించుకుంటే ఏ ఆడపిల్ల బతకలేరని, ఏ ఆడపిల్లని కదా మగోడు కూడా బతకలేరు, అంత దరిద్రం ఉంది. సో నేను అది పట్టించుకోను, గట్టిగా ఫైట్ చేసి వెళ్తాను. బాగా అనిపించింది. తర్వాత నువ్వు డాన్సర్ కదా, ఇక్కడ ఎవరితో డాన్స్ చేయాలనుకున్నా శ్రీజ అంటే ఈమె కూడా చూశారు అగ్ని పరీక్ష షో. అందుకే శ్రీజ గురించి మాట్లాడుతున్న ప్రతి వాళ్ళు అగ్ని పరీక్ష చూసిన వాళ్ళే. 6th బిందు మాధవి గారు వచ్చారు. ఇప్పుడు జ్యూరీ సెలక్షన్ అనమాట. బిందు మాధవి గారు వచ్చి ఆమె బిస్కెట్లు ఆమె వేస్తారు. వచ్చిన ప్రతి వాళ్ళు బిస్కెట్ వేస్తారు నాగార్జున గారికి, అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఆమె మాస్క్ మ్యాన్ పిక్ చేస్తారు. వీళ్ళు ఎలా పిక్ చేశారంటే జ్యూరీ మెంబర్స్ వచ్చిన ఎవరైతే వీళ్ళకి రెడ్డలు ఇచ్చారో, ఎవరైతే వీళ్ళు ఇన్సర్ట్ చేశారో, ఎవరైతే వీళ్ళ మీద అరిసారో వాళ్ళతోనే వీళ్ళు ఇప్పించారో అది నాకు నచ్చింది. సో బిందు మాధవి గారు మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేశారు. ఇప్పటికీ కొన్ని నాకు నచ్చవు, కొన్ని మార్చుకున్నాడు. బట్ నాకు బాగా నచ్చింది అబద్ధాలు ఆడు, ఫియర్లెస్గా ఉంటాడు, గ్రాఫ్ అలా పైకి వెళ్ళింది తప్ప కిందకి వెళ్ళలేదని చెప్పి. మాస్క్ మ్యాన్ కూడా థానోస్లో అనిపించాడు. మీకు మాస్క్ మ్యాన్ గురించి ముందు తెలుస్తుంది. సో డ్రీమ్ కమ్ ట్రూ సార్, డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను బిగ్ బాస్ చూసినప్పుడు నాకు చాలా హెల్ప్ అయింది అని చెప్పాడు. సీజన్ అంతా గుండెలోనే ఉండాలి నీకు తెలుసు కదంటే ఆఫ్ కోర్స్ సార్ నేను ఉంటాను అన్నాడు. సో మాస్క్ మ్యాన్ చూడండి కన్ఫామ్గా ఏదో ఒక చేస్తాడు, రాసి పెట్టుకోండి. సో మాస్క్ మ్యాన్ టాస్క్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇమాన్యుల్ తనుజాకి టాస్క్ ఇవ్వాలి కదా, హౌస్ క్లీనింగ్ టాస్క్ ఇమాన్యుల్కి ఇస్తాడు. ఎందుకంటే ఇమాన్యుల్ కూడా అక్కడ నెగోషియేట్ చేయడం ట్రై చేస్తాడు. వెంటనే అటాక్. మాస్క్ మ్యాన్కి జయ దాలి కరుణ ఉండవయ్యా. అది 7th ఇక్కడ మొదలైంది డ్రామా. బర్నీ గారు వచ్చారు, ఏవి వేశారు, ఏవి బాగుంది. శివాజీ గారు టైప్లో ఏవి ఉంది, ఫిట్నెస్ కూడా బాగుంది. ఒక బాక్స్ పట్టుకొచ్చి ఆ ఏవీలోనే ఆ బాక్స్ చూపించారు వాళ్ళ మదర్ లాకెట్ అని. ఇక్కడికి వచ్చి ఆయన ఇది సీక్రెట్ నేను చూపించినట్టాడు. అదంతా స్క్రిప్ట్, మీకు తెలియని వాళ్ళకి చెప్తే అదంతా స్క్రిప్ట్. ముందు ఇది చిన్న డ్రామా పండించమని అక్కడ నాగార్జునకే తెలుసు, బర్నీ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఇది నాతోనే పట్టుకెళ్ళాలంటే నాగార్జున గారు అలౌ చేయరు అంటారు. ఆల్రెడీ అక్కడ ప్రోమోలో అదే ఏవీలో చూపించారు. ఎంతమంది చైన్ వేసుకుని వెళ్ళారు, చైన్ వేసుకుని వెళ్ళిపోయినా అది పెద్ద డీల్ కాదు. అదొక డ్రామా లాగా క్రియేట్ చేశారు కానీ నాకు అంత ఎక్కలే. ఎందుకు ఇవన్నీ మేము ఉంటుంది కదా ఎందుకు అలా అనిపించింది. బిగ్ బాస్ ఒప్పుకోవట్లేదు మీరు ఇంటికి వెళ్ళిపోవాలంటే ఆయన ఇంకా పర్ఫార్మెన్స్ అయ్యప్ప సాక్షిగా ఆయన ఇంటికి వెళ్ళిపోయారు.
తర్వాత చాలా సస్పెన్స్తో పోయిన తర్వాత బిగ్ బాస్ నెగోషియేట్ చేసాడు దా అంట. మరి ఎంత దానికి కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు ఎందుకు సార్ ఇవన్నీ? నేను ఏందో ఇలాంటి కాంట్రడిక్ట్లే నాకు ఒళ్ళు పండుతుంది. మీరు అయితే స్ట్రిక్ట్గా ఉండండి, లేదా లూజ్గా ఉండండి, ఈ రెండు వద్దు. బట్ బర్నీ గారి గురించి మాట్లాడంటే ఈయన ఏదో అయిపోతాడని అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ముక్కుసూటుగా ఉన్నాడు, కొంచెం యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కూడా ఉన్నట్టున్నాయి. బట్ ఫిట్నెస్ ఫ్రీక్లో అనిపిస్తుంది. 46 47 అంట అతని ఏజ్. డెమాన్ పవన్ని పిలిచి పుషప్స్ చేయమంటే ఆయనతో ఈక్వల్గా 65 పుషప్లు చేస్తాడు. అక్కడే నాకు అర్థమైంది డెమాన్ పవన్ పిలుస్తున్నారంటే ఏదో జరుగుతుందిరా, ఈ మనిషిని పంపిస్తున్నారా అని చెప్పి. లేకపోతే అంత తెలివేసిన కూడా స్టేజ్ మీదకి రమ్మని. ఆ పంచాయతీ తర్వాత మాట్లాడదాం. సో అలా బర్నీ గారు లోపలికి వెళ్తారు. బర్నీ గారు కంటే ముందు రితు చౌదరి వచ్చారు. సో డ్యాన్స్ వేశారు. ఈమె నాకు ఇంకా అంత ఎక్కలేదు. బిగ్ బాస్ హౌస్కి సెట్ అవుతారో లేదో తర్వాత చెప్తాను. టూ ఎర్లీ టు జడ్జ్. యాజ్ ఆఫ్ అయితే రితు చౌదరి గారు నాకు అంత ఎక్కలేదు. చూద్దాం, మానిటర్ చేద్దాం. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా. నైన్త్ థింగ్ ఆడియన్స్ సెలెక్షన్ అని చెప్పి డిమాండ్ పవన్ సెలెక్ట్ చేశారు. అప్పుడు చాలామంది ముఖ చిత్రాలు షాక్ అయ్యేవా అలా ఉంటుంది. నేనే షాక్ అవ్వలే. ఎందుకురా అంటే నేను గత 10 రోజులుగా ఓటింగ్ అనాలిసిస్లో దొప్పించుకుంటుంది అదే. మీరు కామనర్లకు వెళ్ళాలి అంటే ఎవరైనా సరే మావుడు వెళ్ళాలంటే సరిపోదు, ఓటు వెయ్యాలి అని చెప్పి అక్కడ డిమాండ్ పవన్కి పుష్కలంగా ఓటింగ్ పడుతుంది. అది కావాలంటే నా ఓటింగ్ అనాలిసిస్ వీడియోలు చూడండి. టాప్ 2nd టాప్ 3rd ఉన్నాడు అని చెప్పానా. లాస్ట్లో అఫీషియల్గా కూడా డిమాండ్ పవన్ హైయెస్ట్లో ఉన్నాడని చెప్పానా. ఇక్కడ వాళ్ళు ఏం చేయలేదు, రాంగ్ చేయలేదు. నిజంగానే ఓటింగ్ వచ్చింది కాబట్టి తీసుకున్నారు. అంతే, కథం, టాటా బై బై. నాగా రాలేదు బ్రో, అన్యాయం జరిగింది, షకీబ్ రాలేదంటే ఓటింగ్ రాలేదు. మరి ఓటింగ్ రాలేనప్పుడు జ్యూరీలో పంపొచ్చు కదంటే జ్యూరీలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. 6 కదా రావాలి, 7 ఉంటే వద్దునేమో, అవ్వదు. ఇక్కడ ఓటింగ్ వాళ్ళకి అన్యాయం జరుగుద్ది కదా. అందుకు దాంతోపాటు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నాగాలో చూసిన ఇన్నోసెన్స్ ఈయనలో కూడా చూసారంట ఆఫ్ ద స్క్రీన్. ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఈయనలో ఉండేది ఫిజికల్ టాస్క్లు గట్టిగా 65 పుషప్లు ఎందుకు చేయమన్నారు అనుకున్నారు? మనల్ని కన్వే చేయడానికి. ఒరే మేమేమి ఇష్టం వచ్చినట్టు తీసుకోవట్లేదు, ఇవన్నీ చూసే తీసుకుంటున్నాము. వీడు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు, లవ్ ట్రాక్లకు వర్కౌట్ అవుతాడు, అండ్ ఇన్నోసెన్స్ కూడా ఉంది, అండ్ ఓటింగ్ పడ్డాది అని చెప్పడం కోసమే, అంతకుమించి చేయలేదు. మన కోపం వస్తుంది, బట్ అదే నిజం, ఓటింగ్ పడ్డది. సో డిమాండ్ పవన్ ఆయన డిమాండ్ గురించి చెప్తాడు. జపానీస్ సిరీస్లు అవన్నీ యానిమేషన్ సిరీస్లు చూస్తాడంట. నాగార్జున గారు కూడా చూస్తారో లేదో దేవుడికి తెలియాలి. ఏ అమ్మాయి నువ్వు పిక్ చేసుకుంటావు 5 ఆబ్వియస్లీ శ్రీజాన్ సెలెక్ట్ చేసుకుంటాడు మనోడు. తర్వాత చెప్పాను కదా ఇందాక బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళాను. బర్నీ గారితో పుషప్స్ చేయమంటే 65 చేస్తాడు. 65 కదా 100 కూడా చేసేటట్టు ఉన్నాడు. చాలా మంచి ఫిట్నెస్ ఫ్రీక్. సో ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు సెలబ్రిటీలకు ఒక కామనర్ టాస్క్ ఇవ్వాలి కదా. టాస్క్ ఏంటంటే గిన్నెలు దోమాలి. అక్కడ రితు చౌదరి ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేసేస్తుంది అక్క ఓవర్ యాక్షన్ అంటే నేను చేయను అన్నట్టు. వెంటనే మా డెమాన్ పవన్ ఫసాక్ నచ్చింది, ఇలాగే చేయాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చినట్టు అన్ని పనులు చెయ్యాలి, లేదా రాకూడదు. ఏదో ఒకదాని మీద ఉండాలి. 10th సంజన గారు ఆమె ఏవి వేశారు. ఆమె ఏవీలో కూడా చాలా బతుకు జట్కా బండి అంత ఉంది. నేనేమి హేళన చేయట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక టఫ్ ఫేజ్ ఉంటుంది, లో ఫేజ్ ఉంటుంది, అది కూడా ఉంది. ఆమె ప్రూవ్ చేసుకోవడానికి ఆమె మీద కొన్ని ఎలిగేషన్స్ పడ్డాయి. సో అవి ఎలిగేషన్సే అని చెప్పడానికి, ప్రూవ్ చేసుకోవడానికి ఆమె వచ్చారంట. 5 months పాప కూడా ఉన్నారంట. బట్ చాలా టఫ్, బట్ వచ్చాను, మా హస్బెండ్ పంపారని వచ్చారు. ఓకే, కథం, టాటా బాబాయ్. 11th రాము రాతుడు, తెలుసు కదా, ఫోక్ సింగరు, 560 million వ్యూస్ అంట. ఈయనకి ఎందుకో రూరల్ ఆడియన్స్ దగ్గర నుంచి మంచి ఓట్ బ్యాంక్ ఉందేమో నా ఫీలింగు. యాక్టివ్గా ఉన్నాడు కుర్రోడు, చూద్దాం. సో మనోడు లోపలికి వెళ్ళిపోయాడు. 12th నవదీప్ వచ్చాడు, జ్యూరీ మెంబర్గా వచ్చి శ్రీజాని సెలెక్ట్ చేశాడు. ఇది నాకు నచ్చలేదు ఇన్ ద సెన్స్, శ్రీజాకి గట్టిగా ఓటింగ్ పడ్డది. డిమాండ్ పవన్ ఇంకా చెప్పాలంటే డిమాండ్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఓటింగ్ పడ్డది. వీళ్ళిద్దరికి ఎక్కువ ఓటింగ్ పడినప్పుడు శ్రీజాని ఎందుకు జ్యూరీ నుంచి పంపారు? ప్రియాకి ఓటింగ్ అంత పడలేదు. అలాంటిది ఆమెని జ్యూరీ మెంబర్ నుంచి పంపించవచ్చు, ఎందుకంటే ఆమెకు కూడా ఆమె స్కిల్స్ బాగున్నాయి. బట్ ఎందుకు ఇలా వైస్ వర్సా చేశారు అంటే, వీళ్ళు ఎలా చూపిద్దాం అనుకున్నారంటే, శ్రీజాని ఎక్కువ తిట్టింది ఎవరు? ఊరి నుంచి ఊపుకొని వచ్చా అని చెప్పి నవదీప్ ఇన్సల్ట్ చేశాడు. తర్వాత నవదీప్ని రాంగ్ అని ప్రూవ్ చేసింది కదా. అఫ్కోర్స్ నవదీపే గ్రీన్ ఇచ్చాడు, బట్ నవదీప్ నోరుజారి మాట్లాడాడు. అండ్ నవదీప్ లాంటివాడు మళ్ళీ దీనికి ప్రాపర్గా జస్టిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఈయనే గ్రీన్ ఇచ్చాడు, ఈయనే తిట్టాడు, తర్వాత ఈయనే ఒప్పుకున్నాడు, మళ్ళీ ఈయనే పంపుతున్నాడు బిగ్ బాస్ హౌస్లో. శ్రీజ కూడా అదే చెప్తుంది. అలా ఆ డాట్లు కనెక్ట్ చేయడం కోసం అలా ఇచ్చినట్టున్నారు. బట్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో. ఈమెకు జ్యూరీలో కాదు, ఓటింగ్ గట్టిగా పడింది. ఇన్ఫ్యాక్ట్ హైయెస్ట్ ఓటింగ్ ఈమెకే పడింది. బట్ అలా మార్చారు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే 6 persons తీసుకుందని ఫిక్స్ అయ్యారు. 3 ఓటింగ్ 3 జ్యూరీ. సో ఎలాగైనా షఫిల్ చేసి ఆడియన్స్కి ఎలాగైతే ఎక్కుతుందో ఆ ప్రజెంటేషన్, ఆ స్క్రీన్ ప్లేలో కొట్టుకెళ్ళిపోయారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈమెకు ఓటింగ్ పడలేదేమని చెప్పి. హైయెస్ట్ ఓటింగ్ ఈమెకే వచ్చింది, అది మ్యాటర్. శ్రీజ గారి గురించి నాగార్జున గారికి తెలియదు కదా, ఆమె ఆట ఆడుతూనే ఉంది, విన్నర్ అయిపోతా ఇది అదని. నేను ఒకటే చెప్తా శ్రీజ గారి గురించి, అగ్ని పరీక్ష వేరు,
బిగ్ బాస్ షో వేరు, అగ్ని పరీక్షలో మీరు తోపు తురుం ప్రూవ్డ్, ఓకే డాట్. బిగ్ బాస్ వేరు, ఎందుకంటే అగ్ని పరీక్ష అనేది ఒక ఎడిటెడ్ షో. దాని ముందు ఏం జరుగుతుందో మాకు చూపించరు, వెనక చూపించరు, టాస్క్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందో చూపించరు. ఇక్కడ అంతా కవర్ అవుతుంది సార్. టాస్క్ విన్ అయితే సరిపోతుంది. టాస్క్ ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, టాస్క్ తర్వాత ఏం మాట్లాడుతున్నాం, టాస్క్లో ఏం మాట్లాడుతున్నాం, పడుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం, దుప్పట్లో ఏం మాట్లాడుతున్నాం, అన్నీ క్యాప్చర్ అవుతాయి. ఎటువంటి లూజ్ టంగ్ డైలాగ్ ఒక్కటి వేసినా మీరు 100 టాస్క్లు విన్ అయినా కథం టాటా బాయ్ బాయ్. ఐ హోప్ మీరు తెలుసుకుంటారనుకుంటున్నాను. అక్సెప్ట్ దట్ మీరు చాలా ఏమంటారు మంచి క్యాండిడేట్, మంచి ప్యాషనేట్ పర్సన్. నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను. సో అది శ్రీజ గారి గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఆమె టాస్క్ ఇవ్వాలి కదా, టాస్క్ వచ్చేసరికి బట్టలు ఉతకడం, అది రాతోడు సంజన అంటే రాతోడికి ఇస్తుంది అక్క, కథం. నెక్స్ట్ 13వ పర్సన్ సుమన్ శెట్టి గారు ఏవి అయిపోయింది. ఆయన వచ్చారు, క్యూట్గా మాట్లాడారు, 5-6 భాషల్లో చేశారంట, ఎలాగైనా కప్పు కొడతా అన్నారు, ఓకే వెరీ గుడ్. 14th ఈయన మీద కూడా నాకు ఇంకా అంత ఎక్స్పెక్టేషన్ ఏం లేవు, చూడాలి డౌన్ ద లైన్ ఎలా ఉంటుందో. 14th వచ్చేసరికి ప్రియా గారు చెప్పాను కదా, వైస్ వర్సా చేశారు. యాక్చువల్గా ఈమె జ్యూరీలో రావాలి, శ్రీజ ఓటింగ్లో రావాలి. ప్రియాని ఎందుకు అలా చేశారు అంటే నేను ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషనే. సో ఈ ఓటింగ్లోకి వెళ్తే ఆమె చెప్పిన ఆన్సర్ నాకు ఎక్కలే. పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పి ఇటు వచ్చారంట, ఇది వచ్చిన తర్వాత బిగ్ బాస్ షో హెల్ప్ అయితే ఇంకా హెల్ప్ అవుతుందంట. ఇటు పెళ్లి సంబంధాల కోసమా? అది సెన్సిబుల్గా ఉంటే బాగుండు. ఆ పాయింట్ నాకు కనెక్ట్ అవ్వలేదు. ఇలాంటివే కదా ఆడియన్స్ డిస్కనెక్ట్ అవుతారు. ఏంటి పెళ్లి చూపుల కోసమా? మిగిలిన వాళ్ళు ప్యాషనేట్గా ఉన్నారు, అలా ఏం కొంచెం బిగ్గరగా ఉంది, ఈమెమో పెళ్లి చూపుల కోసం. ఏమో మరి కొంచెం ఆలోచించాల్సింది చెప్పేటప్పుడు. సో అయిపోయింది. ఇంకా నాగార్జున గారు పెద్ద సస్పెన్స్ క్రియేట్ చేశాను అన్నట్టు చెప్పారు. 5 కామనర్స్ 9 సెలబ్రిటీస్ టాటా బాయ్ బాయ్ అన్నప్పుడు శ్రీముఖి అక్క వచ్చారు. వచ్చి వరుసగా ఒక ప్రాస అందుకున్నారు నాగార్జున మీద, పొగిడేశారు. ఆ బిస్కెట్లు అయిపోయిన తర్వాత నా సైడ్ నుంచి ఈమె సూపర్ హోస్ట్ అన్నారు కదా, అది మాట ఆ పవర్ ఇప్పుడు. అండ్ అభిజిత్ డెసిషన్ కూడా అంటే జ్యూరీ మెంబర్ నుంచి ఒకరిని తీసుకుంటున్నాం అనుకుంటున్నారంటే ఛాన్స్ ఏమన్నా అంటే నేను బిగ్ బాస్ని అడగనా వద్దా, ఇదంతా స్క్రిప్ట్ సార్. అప్పుడు నాగార్జున గారు నేను ఒప్పుకుంటున్నాను తీసుకో, కానీ ఒక్కళ్ళనే తీసుకో. వాట్ ఎ పర్ఫార్మెన్స్. సో వాళ్ళకి తెలిసి 6 తీసుకుంటారని, శ్రీముఖి అక్క వస్తారని. సో అక్కగారు వచ్చి మనిషిని సెలెక్ట్ చేశారు. ఇట్స్ గుడ్ పిక్, ఎందుకంటే మనిషి స్టార్టింగ్ మంచి ఎలివేషన్ వచ్చింది, వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్ అని. తర్వాత క్రాఫ్ట్ మొత్తం పడిపోయింది, తర్వాత జమ్మని లెగిసింది. ఓవరాల్గా ఒక ఐటీ కుర్రోడు, ఇంటెలిజెంట్ అండ్ ఇంటెలెక్చువాలిటీ 2 మిక్స్ అయ్యి ఉన్నాడు. మంచి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి. సో కరెక్ట్గా సెట్ అయ్యే పర్సన్. ఓటింగ్ పడలేదు పాపం. సో అందుకే జ్యూరీ ద్వారా రావడం అనేది వెరీ రైట్ డెసిషన్ అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. అలా అందరూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ప్రియాని కుకింగ్ టాస్క్ ఎవరికి ఇవ్వాలంటే సంజనాకి ఇచ్చింది. సంజన చేస్తుంది. ట్విస్ట్ ఏంటి తెలుసా, సంజన గారికి వంట రాదంట. మరి ఎలా సార్ అంటే మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, అలా హెల్ప్ చేస్తారు అంతే, అంతకుమించి చేయలేదు, మీరు కంగారు పడొద్దు. సో తాళం వేసే టైం అయిపోయిందని చెప్పి 9 మంది కామనర్ని, ఏమిరా నువ్వు చెప్తున్నావు రివర్స్లో, సారీ 9 మంది సెలబ్రిటీని, ఎందుకంటే సెలబ్రిటీలు కామనర్లా ఉన్నారు. అది వెంకీ ప్రాబ్లం ఇక్కడ. సో మళ్ళీ రిపీట్ చేస్తాను, 9 మంది సెలబ్రిటీలను పక్కన ఇటు పక్కలండి, 6 మంది కామనర్లు ఇటు పక్కలండి అని చెప్పి ఏదో ట్విస్ట్ చెప్పినట్టు ఈసారి కాన్సెప్ట్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్ విత్ నో రెంట్ అంట. బాగుంది ఇదేదో. సో ఓనర్స్ వచ్చేసరికి ఇంత కష్టపడి అగ్ని పరీక్ష వాడి ఇలా వచ్చారు కాబట్టి కామనర్లు 6, 9 మంది టెనెంట్స్. మీకు కాన్సెప్ట్ అర్థమైపోయింది కదా. ఆ 2 హౌస్లు అంటున్నారు కదా, ఆ 2 హౌస్లు కాదు, ఆ 2 బెడ్రూమ్లు. బయట ఉన్న బెడ్రూములు వితౌట్ ఎనీ తక్కువ ఫెసిలిటీస్, ఏసీలు ఉంటాయి, తక్కువ ఫెసిలిటీస్ సెలబ్రిటీస్కి. ఇవి వచ్చేసరికి ఈ ఫెసిలిటీస్ అన్నీ ఎవరికి? కామనర్లు. ఇది ఎందుకు ఇలా పెట్టారు అంటే వీళ్ళు దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, కామనర్లానే బిహేవ్ చేస్తారా, హెడ్ వెయిట్తో కొట్టుకుంటారా, వాళ్ళకి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సెలబ్రిటీలు ఇవన్నీ భరించి ఆ ఇంజనీరెన్స్ చూపిస్తారా, ఆ ఓర్పు చూపిస్తారా, లేకపోతే టంగ్ స్లిప్ అవుతారా. దాంతోపాటు ఎడిషనల్ పనిష్మెంట్స్ లాంటివి ఇచ్చారు కదా, ఒక్క పర్సనే ఎన్ని చేయాలని చెప్పి. ఆ పనిష్మెంట్లన్నీ ఎవరికి ఇచ్చారు? సెలబ్రిటీలకు ఇచ్చారు. ఎందుకు ఇలా ఇస్తున్నారంటే ఇద్దరిలోనే ఉండే రియల్ నేచర్ తెలుస్తుంది కదా, అప్పుడే కదా గొడవలు వస్తాయి, అందుకని ఇలా ఇచ్చారు. ఓవరాల్గా అది జరిగింది. రేపు నామినేషన్ గట్టిగా ఆల్రెడీ లీక్లు వస్తున్నాయి. మనం ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, అక్కడ అన్నీ వస్తాయి, ఫాలో కొట్టండి. కుదిరితే వీడియో కూడా చేస్తాను. బట్ దీని తర్వాత మిడ్ నైట్ రివ్యూ వస్తుంది, వాళ్ళు ఎప్పుడు పడుకుంటే అప్పుడు. బట్ మిడ్ నైట్ రివ్యూ రోజు వస్తుంది, కంగారు పడద్దు, ఫస్ట్ అప్లోడ్ చేసేది మనమే, సూపర్గా ఉంటుంది. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగులు, వెరీ ఇంపార్టెంట్, గట్టిగా వస్తాయి వీడియోలు. ఓవరాల్గా అయితే ఆయన తాళం వేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. సో అది మ్యాటర్. ఓవరాల్గా మీకు ఏమనిపించింది? బాగుందా? హౌస్ బాగుందా? కంటెస్టెంట్లు ఎలా ఉన్నారు, కామనర్లు ఎలా ఉన్నారు, సెలబ్రిటీలు ఎలా ఉన్నారు, మీ స్పందన ఏంటో స్పందించండి. మళ్ళీ మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా బాబాయ్, సభకు నమస్కారం.